ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట లేవీకాండము 18వ అధ్యాయము 4వ వచనం, మీరు నా విధులను గైకొనవలను, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను, మీ దేవుడు నగు నేను యెహోవాను. ఈ మాటలు లేవీకాండంలో దేవుడు ఇశ్రాయేలీలకి లేవీలకి మరొకసారి తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలమన్నమాట. మీరు నా విధులను గైకొనవలను అంటే దేవుడు ఏ ఏ విధులనైతే పెట్టారో వాటన్నిటినీ మీరు గైకొనాలి అని దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలమన్నమాట. ఇంకొకటి అంటున్నారు కదా, నా కట్టడలను బట్టి నడుచుకున్నటకు వాటిని ఆచరింపవలను. అంటే నేను ఏ ఏ కట్టడాలైతే మీకు ఇచ్చానో వాటి ప్రకారం నడుచుకోవడానికంట వాటిని ఆచరించాలంట. అంటే ఆచరించకపోతే ఏమవుతుంది అని అంటే దేవునికి విరోధంగా మీరు అయిపోతున్నారు అని అర్థం అనమాట. అంటే ఆయన ఏ మాట అయితే ఇచ్చారో, ఏ విధులనైతే ఇచ్చారో, ఏ కట్టడలను అయితే ఇచ్చారో వాటన్నిటినీ మనం గైకొని ఆచరించి నడుచుకోవాలి అని ఇక్కడ దేవుడు ఖచ్చితంగా తెలియజేస్తున్నమాట. ఎందుకనంటే నేను మీ దేవుడు నాకు యెహోవాను అని చెప్తున్నారు. 5వ వచనం మనం గమనిస్తే, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకును వాడు వాటి వల్ల బ్రతుకును, నేను యెహోవాను. అంటే దేవుడు మనకిచ్చిన విధులు కావచ్చు, కట్టడలు కావచ్చు, వాటిని గైకొనడం వల్ల, వాటి ప్రకారం నడుచుకోవడం వల్ల, వాటిని ఆచరించడం వల్ల మనం బ్రతుకుతామంట. అంటే అవి మన మేలు కొరకే ఇవ్వబడినాయి అని ఇక్కడ దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నారు. నేను మీ దేవుడు నాకు యెహోవాను అని చెప్పుకుంటున్నామట. నేను మీ దేవుడిని కనుక, మీరు నన్ను దేవునిగా చూస్తున్నారు కనుక మీరు నేను విధించిన విధులను కట్టడలను ఆచరించాలి. నేను ఇచ్చిన వాటిని మీరు ఎప్పుడైతే మీరు విధులని కట్టడల్ని ఆచరిస్తారో, గైకుంటారో, నడుచుకుంటారో వాటి వలన మీరు బ్రతుకుతారు. ఎందుకనంటే అవి మీకు జీవము గనుక. దేవుని యొక్క మాటలను మనం అనుసరించి నడిచినప్పుడు, దేవుని యొక్క విధులను మనం అనుసరించి నడిచినప్పుడు అవి మనకి జీవాన్ని కలగచేస్తాయి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకి విధించిన విధులను, దేవుడు మనకి విధించిన కట్టడల్ని, దేవుడు మనకి విధించిన ఆచారాలని మనం ఏం చేయాలి అని అంటే గైకునే వారిగా ఉండాలి, వాటి ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. వాక్యానుసారంగా జీవించడానికి మన జీవితాలని మనము సరిచేసుకోవాలి, సాధకం చేసుకోవాలి అని ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే మనం వాక్యానుసారంగా జీవించడానికి సాధకం చేసుకుంటామో మనం బ్రతుకుతామట. అంటే జీవము కలిగి ఉంటామట. ఆ యొక్క కట్టడల్లోన, ఆచారాల్లోన మనకి ఏముంది అని అంటే జీవం ఉంది అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారన్నమాట. ఎప్పుడైతే మనము ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడి అలాగా అడుగులేస్తామో అది మనకు జీవం కలగచేస్తుంది. ఒకవేళ ఆయన వాక్యానుసారంగా జీవించకుండా మనకు నచ్చినట్టుగా మనం జీవిస్తామో అది మరణాన్ని స్నేహిస్తుంది అని కూడా దేవుడు హెచ్చరిస్తున్నమాట. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుడు మనకు విధించిన ఆచారాలని, కట్టడలని, ఆయన వాక్యాన్ని మనం అనుసరించే వారంగా, ఆ వాక్యం ప్రకారం నడుచుకునే వారిగా ఉందముగాక. దేవుని కృపను అనుభవిస్తూ జీవిస్తూ మనము బ్రతుకుతూ అనేక మందిని బ్రతికిస్తూ క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపచేయుదుముగాక. ఆమేన్.